హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. నీట్ యూజీ 2026 ఫస్ట్ రౌండ్ సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్లో అయితే ఒక చిన్న చేంజెస్ అయితే చేశారండి. సో దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుంది. ఎంసీసీ రిజర్వ్డ్ షెడ్యూల్ నుంచి మనకి ఎక్స్ట్రా టైం అనేది గ్రాంటెడ్ అయితే చేశారండి. సో ఆ టైమింగ్ గురించి ఒకసారి చూద్దాం, ఆ షెడ్యూల్ గురించి, ఓకేనా? సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ కంప్లీట్ చేయాలి. ఎప్పుడు ఆగస్ట్ 15th 2 PM లోపల మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేసేయండి. సో ఇంకా ఆల్మోస్ట్ అందరూ రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు. సో ఇంకా కొంతమంది ఉంటారు, ఒక 10% లేదా 5% ఉంటారు. సో వాళ్ళు మాత్రం రేపు 2 PM లోపల రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది కంప్లీట్ చేయండి. సో పేమెంట్లో మీకు, ఎందుకంటే రేపే లాస్ట్ డేట్ కాబట్టి సర్వర్ ఇష్యూస్, పేమెంట్ ఇష్యూస్ చాలా వస్తాయి. సో కాబట్టి మనకి పేమెంట్ చేయడానికి ఎక్స్ట్రా టైం అయితే ఉందన్నమాట. సో మనకి 5 PM వరకు ఉందన్నమాట. పేమెంట్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనం 5 PM లోపల పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలన్నమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే చాయిస్ ఫిల్లింగ్ అండి. వెబ్ ఆప్షన్స్ మీరు, మనకి ఎప్పుడు లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ ఆగస్ట్ 17th 6 PM లోపల మీరు వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ చేసేయాలి, ఓకేనా? సో వెబ్ ఆప్షన్స్ చేసిన తర్వాత ఫ్రీజ్ ఎప్పుడైతే అంటే లాక్ ఎప్పుడైతుందంటే మనకి ఈవినింగ్ 6 PMకి మనకి లాక్ అయిపోతాయి. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీ రీజన్స్ తగ్గట్టుగా చూసి పెట్టుకోండి. ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు గవర్నమెంట్ కాలేజెస్కి అయితే ఇవ్వండి. దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ మీరు ప్రైవేట్ కాలేజెస్కి అయితే ఇవ్వండి. సో గవర్నమెంట్ మీ రీజన్ సంబంధించిన ఏ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో సో వాటికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ కాలేజెస్లో ఎస్టాబ్లిష్మెంట్ ఫస్ట్ చూడండి. ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఓల్డ్ ఉన్నట్టయితే సో వాటికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత ప్రైవేట్ కాలేజెస్. సో ఇలా అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది ఇవన్నీ ఒకసారి చూసుకొని వాటికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ మీరు రీజన్ తగ్గట్టుగా ఇవ్వండి, ఓకేనా? సో మనకి 17th 6 PM వరకు అయితే లాస్ట్ డేట్ అండి. ఈలోపు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ చేయండి. థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి సీట్ అలాట్మెంట్ అండ్ రిజల్ట్స్. సీట్ అలాట్మెంట్ అండ్ రిజల్ట్స్ ఎట్లా అంటే మనకి ఎంసీసీ నుంచి సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్ అనేది మనకి ఆగస్ట్ 18th మనకి ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే ఆగస్ట్ 19th మనకి రిజల్ట్స్ అనేది కన్ఫర్మ్ అయిపోతాయి అనమాట, ఓకేనా? సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసేసుకోండి. అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఫిజికల్ గా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి. మన జాయినింగ్ డీటెయిల్స్ ఎప్పుడు ఆగస్ట్ 20 నుంచి 25th లోపల మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రిపోర్ట్ చేసిన తర్వాత క్యాండిడేట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకి ఆగస్ట్ 26th వెరిఫికేషన్ అనేది అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు ఒకసారి రివైజ్ అయితే చేసుకుందామండి రౌండ్ 1 షెడ్యూల్ గురించి కంప్లీట్గా. సో ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ పార్ట్ ఆగస్ట్ 15th 2 PM లోపల డెడ్ లైన్. ఈలోపు మీరు రిజిస్ట్రేషన్ పార్ట్ కంప్లీట్ చేయండి. ఫీ పేమెంట్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా 5 PM వరకు మనకు టైం ఉంటుంది కాబట్టి ఈలోపు ఫీ పేమెంట్ కంప్లీట్ చేసేయండి. మనకు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలంటే ఆగస్ట్ 17th మనం వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలన్నమాట. 10 AM నుంచి 6 PM వరకు లాస్ట్ ఉంటుంది అనమాట. ఆ లోపు మీరు వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసి లాక్ చేసుకోవాలంటే ఫ్రీజ్ చేసేసుకోవాల్సి ఉంటుంది 6 PM లోపల. దాని తర్వాత మనకి అలాట్మెంట్ అండ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయంటే 18th లేదా 19th మనకు అలాట్మెంట్ అనేది వస్తుందన్నమాట. సో అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనం కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలా? ఆగస్ట్ 20 నుంచి 26th లోపల మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రిపోర్ట్ చేసిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని కాలేజ్లో అప్డేట్ అయిపోతాయి అనమాట, ఓకేనా? ఇది కంప్లీట్గా మనకి ఫస్ట్ రౌండ్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇదండి ఓవరాల్గా నీట్ యూజీ 2026 ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.